శ్రీమతి నమః. ప్రదోషకాలం అంటే ఎప్పుడు పిల్లలేమో అదే సమయానికి స్కూల్కి వస్తారు కదా, మరి భోజనం చేయటం ఎలాగా, పిల్లలేమో ఏడ్చేస్తారు కదా అని చెప్పి నన్ను చాలా మంది అడుగుతున్నారు. ప్రదోష సమయం ఎప్పుడు అంటే అసలు ప్రతిరోజు ఒకే సమయానికి ఉండదు. ఎందుకంటే సూర్యాస్తమయము సూర్యోదయము ఒకే సమయానికి జరగవు. ప్రతిరోజు మారుతుంది, ప్రాంతాన్ని బట్టి కూడా మారుతుంది. మనం పంచాంగం తీసుకుని ప్రతిరోజు ఎప్పుడు సూర్యాస్తమయం ఏమైంది చూసుకుని, సూర్యాస్తమయానికి ముందు గంటన్నారా, సూర్యాస్తమయానికి తర్వాత గంటన్నర, ఈ మధ్య కాలాన్ని ప్రదోష కాలము అంటారు. మరి అందరిళ్లలోనూ ఈ పంచాంగాలు అవి ఉండవు, అందరికీ చూడడం రాదు. కాబట్టి 5 నుంచి 6 మధ్యలోనే లెక్కేసేసుకోండి. ఈ 5 నుంచి 6 మధ్యలో నిద్రపోవటం కానీ, తల దువ్వుకోవటం కానీ, భోజనం చేయటం కానీ, గదులు తుడవడం కానీ, తడిబట్ట పెట్టుకోవటం కానీ, ఎవరికైనా పెరుగు ఇవ్వడం కానీ ఇలాంటి పనులు చేయకండి. ఇలాంటి పనులు చేయకుండా కాస్త ఆ ప్రదోష సమయం అయిపోయిన తర్వాత మీరు భోజనం చేయొచ్చు, నిద్రపోవచ్చు. కానీ ఇల్లు మాత్రం సాయంత్రం లైట్లు వేసిన తర్వాత అసలు ఎటువంటి పరిస్థితుల్లోనూ తొడవద్దని మన పెద్దవాళ్ళు చెప్తారు. అలాగే మన పెద్దవాళ్ళు చెప్పే ఇంకో మాట ఏంటో తెలుసా, కోపం వచ్చినప్పుడు మనం ఏం మాట్లాడతామో తెలియదు, ఏదో మాట్లాడేస్తూ ఉంటాం. అలా కోపం వచ్చినప్పుడు మాట్లాడే మాటలు ఒక్కొక్కసారి నిజం అయిపోతూ ఉంటాయి. అందుకే కోపాన్ని కంట్రోల్ చేసుకోండి అని చెప్తారు. మనకి నిజంగానే కోపం వచ్చిందని అనుకోండి, ఎదుటి వాళ్ళని తిట్టడమో మనల్ని తిట్టుకోవడమో చేస్తాం. ఎదుటి వాళ్ళని తిట్టినా నిజమైపోతే భయమే, మనల్ని అనుకున్నా అది నిజమైపోయినా అది బాధే కదా. సాధ్యమైనంత వరకు అమంగళకరమైన మాటలు మాట్లాడకండి. ముఖ్యంగా సంధ్యా సమయంలో అసలు అమంగళకరమైన మాటలు మాట్లాడద్దు. ఎందుకంటే తదాస్తు దేవతలు ఉంటారు. మన పెద్దవాళ్ళు ఏం చెప్పినా, మన శాస్త్రం ఏం చెప్పినా మన మంచి కోసమే చెప్తుంది. అలాంటి అమంగళకరమైన మాటలు మాట్లాడి మనం ఎందుకు బాధపడాలి? అయినా మనం ఎంత చక్కగా మాట్లాడతామో, ఎంత పొదుపుగా మాట్లాడతామో, ఎంత మాట మంత్రంగా మాట్లాడతామో, మనం మాట్లాడే ప్రతి మాటకి శక్తి వస్తుంది. మనం మాట్లాడే ప్రతి మాట నిజం అవ్వాలి అంటే మనం ఇంకొకరిని ఎప్పుడూ దూషించకూడదు, ఇంకొకరిని బాధ పెట్టే విధంగా మాట్లాడుకుంటూ ఉంటే మనం మాట్లాడే ప్రతి మాట నిజమైపోతుంది. మరి ఈ ప్రదోష సమయంలో భోజనం చేయకూడదు అని అంటున్నారు కదా, మరి ఎలాగా? పిల్లలు స్కూల్ నుంచి వస్తారు, ఆకలేస్తుంది అంటారు, అన్నం పెట్టకపోతే ఏడుస్తారు. ఎలాగా? చిన్న పిల్లలకి, అలాగే పెద్ద వయసు ఉన్న వాళ్ళకి, ఆరోగ్యం బాగుండలేని వాళ్ళకి ఇవన్నీ పెద్దగా వర్తించవన్నమాట. మనం ఏకాదశి నియమాలు ఎవరికైతే ఉన్నాయో ఇవి కూడా అలాగే అనమాట. చిన్నపిల్లలు ఒకవేళ ఆకలేస్తుంది అని అన్నారు అని అనుకోండి, వీలైనంత వరకు 5:45 నుంచి 6:15 మధ్యలో పెట్టకుండా ఉండడానికి ప్రయత్నించండి. మరీ ఇంకా పిల్లలు గొడవ పెట్టేస్తే పెట్టకుండా ఉండలేం కదా. కానీ నిద్ర పుచ్చకండి. ఒకవేళ మీరు ఏదైనా భోజనం పెట్టినా ఆ సమయంలో పిల్లల్ని నిద్ర పుచ్చకండి. కాస్త లేపి వాళ్ళతో ఆటలాడడం కానీ, వాళ్ళతో మాట్లాడడం కానీ ఏదో ఒకటి చేయండి. కొన్ని మనం పాటించాలి. మన శాస్త్రం ఏదైతే చెప్పిందో వాటిని మనం పాటించాము అని అనుకోండి, మన జీవితం బాగుంటుంది. అలాగే ప్రదోష సమయంలో ఇంట్లో వీలైతే శివనామస్మరణ చేస్తూ, మీకు దగ్గరగా శివాలయం ఉందనుకోండి, అక్కడ సోమసూత్ర ప్రదక్షిణ చేయడానికి ప్రయత్నించండి. అసలు శివాలయంలో సోమసూత్ర ప్రదక్షిణ కనీసం రోజుకి ఒక 9 సార్లు చేస్తే మనకి ఏవైతే కష్టాలు ఉన్నాయో ఆ కష్టాలు నెమ్మదిగా దూరం అయిపోతాయి. అలా దూరం అయ్యే మార్గం మనకి కనిపిస్తుంది. వీలైనంతగా మనం మన ఆచారాలని పాటిద్దాం. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.